ప్రధాని మోదీ ఇథియోపియా పర్యటన ముగించుకొని ఒమన్ కి చేరుకున్నారు. గురువారం నాడు ఒమన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోనున్నారు. ఇథియోపియా పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగానికి హర్షధ్వానాలు మిన్నెట్టాయి. వ్యవస్థ గతంలోని బందీగా ఉంటే ప్రపంచం ముందుకు సాగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇథియోపియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి అక్కడి ప్రజాప్రతినిధులు 50 సార్లకు పైగా కరతాళ ధ్వనులు చేశారు. ప్రధాని ఇతర దేశాల పార్లమెంటులో ప్రసంగించడం ఇది 18వసారి. దశాబ్దాలుగా ఇథియోపియా అభివృద్ధి ప్రయాణంలో వేలాది మంది భారత టీచర్లు కీలక పాత్ర పోషించారని ప్రధాని అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములుగా నిలిచి ఇథియోపియన్ల హృదయంలో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 2 దేశాల రాజ్యాంగంలో ప్రారంభ పదాలు ఒక్కటిగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారాన్ని తనకు అందించడంపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను ప్రధాని మోదీ అందుకున్నారు. ఒక విదేశీ ప్రభుత్వాధినేతకు ఈ బిరుదు ఇథియోపియా అందించడం ఇదే మొదటిసారి. ఇక 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చివరి దేశం ఒమన్ కు వెళ్లారు. రాజధాని మస్కట్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ లో సైన్యం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. సుల్తాన్ తో భేటీ అయ్యారు. అక్కడి భారతీయులు ప్రధానికి సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.